ఇప్పుడు మనము రౌండ్ టేబుల్ సమావేశాల గురించి చర్చించబోతున్నాం. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరిగినవి, ఏ సందర్భంలో జరిగినవి, ఏ విషయం పైన జరిగినవి, ఇవి నిర్వహించడానికి గల కారణాలు ఏంటివి, ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా మనము ఈ టాపిక్ను చర్చించబోతున్నాం. అంటే సైమన్ కమిషన్ యొక్క నేపథ్యం మనము ఇంతకుముందు అధ్యయనంలో దాని గురించి చర్చించాము. ఈ సైమన్ కమిషను ఇచ్చినటువంటి రిపోర్టు పైన, అంటే అది నివేదిక పైన బ్రిటిష్ ప్రభుత్వము ఏం చేసిందంటే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఆ రిపోర్టు పైన భారతదేశానికి సంబంధించి వివిధ రాజకీయ పక్షాలు, వివిధ మత సంస్థలు, కార్మిక సంస్థలు అందరు నాయకులతో చర్చలు జరిపి దాన్ని నిష్కర్షగా భారతదేశానికి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నారు, దాంతోపాటు ఏ చట్టంలో ఏ విధమైనటువంటి అంశాలతో భారతీయుల యొక్క అభిప్రాయాలతో సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని చర్చలు జరిపిన తర్వాత ఈ భారతదేశానికి సంబంధించి 1919లో వచ్చిన మాంటెంగ్ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటే శాసన మండలి చట్టము ప్రకారము, దాని తర్వాత 1929లో రావాల్సింది కానీ రాలేదు, సైమన్ కమిషన్ను నియమించారు. ఆ సైమన్ కమిషన్ ఒక సంవత్సరంలో మొత్తం భారతదేశం సంచరించి వివిధ వర్గాల వారితో, స్వదేశీ సంస్థానాల వారితో చర్చలు జరిపి రిపోర్ట్ అంటే నివేదిక ఇచ్చిన తర్వాత 1929లో చట్టం రావాల్సింది. ఎందుకంటే 1919 మాంటెంగ్ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ సైమన్ కమిషన్ బహిష్కరణకు గురి అయిన తర్వాత సైమన్ కమిషను అల్లకల్లోలానికి గురి అయి వాస్తవంగా ఒక సంవత్సర కాలంలో తన నివేదికను సమర్పించలేకపోయింది. అదే సందర్భంలో భారతీయులు మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ కమిటీని వేసి అది భారతదేశానికి ఏ విధమైనటువంటి రాజకీయ నిర్మాణపరమైనటువంటి సంస్థ ఉండాలా, దాంట్లో భారతీయుల యొక్క ఆశయాలు, భారతీయుల యొక్క మనోభావాలు, భారతీయుల యొక్క భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చట్టాలు చేసి భారతీయులు తమ దేశాన్ని తామే ఎలా పరిపాలించుకోవాలి అనే విషయాన్ని నివేదిక ద్వారా భారతీయులు ఒక మూలమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఈ నివేదిక సైమన్ కమిషన్ నివేదిక 1930 సంవత్సరంలో ఇచ్చింది. ఆ నివేదిక పైన మరి భారతీయులు అప్పటి వరకు ఈ మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో వేసినటువంటి కమిటీ నివేదిక ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధమైనటువంటి సంస్కరణలు కావాలా, ఏ విధమైనటువంటి చట్టము ద్వారా తమకు తాము పరిపాలించుకోవాలా, అదే కాక 1929 సంవత్సరంలో కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా లాహోర్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం సారాంశం ఏంటంటే సంపూర్ణ స్వతంత్రము, కంప్లీట్ స్వరాజ్ అండ్ ఆ తీర్మానము. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే బ్రిటిష్ వారు 1919 తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా 1929లో ఆ చట్టం ఎలా పనిచేస్తుంది, ఆ చట్టంలోని లోపాలు ఏంటివి, అంటే ఆ చట్టంలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటివి, మెరిట్స్ ఏంటివి, ఆ విషయానికి సంబంధించి 1929 సంవత్సరం నుండి చట్టం చేయాలా. కానీ అది కాకుండా వాయిదా పడుతూ వచ్చి సైమన్ కమిషన్ నివేదిక ఒక సంవత్సరం ఇవ్వవలసినటువంటి నివేదిక 1930లో ఇచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ అంటే గుండ్రటి బల్ల సమావేశాలు నిర్వహించి భారతీయులను ఆహ్వానించి దానిపైన చర్చలు జరిపింది. ఈ చర్చల సారాంశమే బ్రిటిష్ ప్రభుత్వము 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు వివిధ సందర్భాల్లో జరిగినవి. కానీ ఈ సమావేశాల్లో జరిపినటువంటి చర్చలు మరి భారతీయుల యొక్క ఆశయాలను అనుగుణంగా 1935 సంవత్సరంలో చట్టం వచ్చింది. అంటే 1919లో వచ్చిన చట్టం తర్వాత 1935 సంవత్సరంలో చట్టం వచ్చిందంటే ఇది 16 సంవత్సరాలు పట్టింది 1919 చట్టం వచ్చిన తర్వాత. కాబట్టి ఈ 1935 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టానికి మూలము ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎవరు నిర్వహించారు?
ఎక్కడ నిర్వహించారు, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఏ వర్గాలు పాల్గొనడం జరిగింది, ఏ విషయాలు చర్చించడం జరిగింది, ఏ విషయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది, ఏ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొంది, కాంగ్రెస్ తరఫున ఎవరు పాల్గొన్నారు, మరి కాంగ్రెస్ తరఫున పాల్గొన్నటువంటి అంశంలో ఏ అంశంతో అది రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది కాంగ్రెస్, అక్కడ ఏ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటివి, దీని తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు నిరుత్సాహం చెంది ఏ ఉద్యమాన్ని ప్రారంభించింది, ఈ అన్ని అంశాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తూ దీనితో పాటు మరి సహాయ నిరాకరణ ఉద్యమం, దీని తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మనము అధ్యయనం చేస్తాము. అయితే ఈ అంశాలను కూలంకషంగా ప్రతి విషయం పైన దృష్టి కేంద్రీకరిస్తూ దీన్ని మనము సమగ్రంగా అధ్యయనం చేయబోతున్నాము, చర్చించబోతున్నాము, విశ్లేషించబోతున్నాము. ఈ సమావేశాల తర్వాత వచ్చినటువంటి నిష్కర్ష ఏంటిది అంటే బేస్ సమ్మరీ ఏంటిది, ఆ విషయాలను మనం ఇప్పుడు ఇక్కడ చర్చించబోతున్నాము. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగినవి, ఇవి నిర్వహించడానికి గల కారణాలు ఏంటివి మనము చర్చిద్దాం. రౌండ్ టేబుల్ సమావేశాలు అఖిలపక్ష సమావేశాలు 1930 నుండి 1932 వరకు జరిగినవి. అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకన్నారంటే గుండ్రటి బల్ల సమావేశాలు అంటారు. ఆ కాలంలో యూరోపియన్ దేశాలలో ఏదైనా ఒక దేశ విషయానికి సంబంధించి ఏమైనా చర్చించవలసి వస్తే అఖిల పక్షాలు వివిధ పార్టీలకు చెందిన వారిని, వివిధ సంస్థలకు చెందిన వారిని అందరిని పిలిపించి అందరూ ఆ విషయాన్ని చర్చించేవారు. అది గుండ్రటి బల్ల సమావేశాలు అనేవి అది ఒక అనవాయితీగా మారడం జరిగింది. కాబట్టి ఇవి కూడా గుండ్రటి బల్ల సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇవి 1930 నుంచి 1932 వరకు 3 సమావేశాలు నిర్వహించబడ్డాయి. అంటే ఏ అంశం పైన నిర్వహించబడ్డాయి అంటే సర్ జాన్ సైమన్ నాయకత్వంలోని సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చి మొత్తం అంశాలను చర్చించిన తర్వాత తన అంతిమ నివేదికను సమర్పించింది, 2 సార్లు సమర్పించింది. ఆ నివేదిక పైన ఈ చర్చలు నిర్వహించడం జరిగింది ఇంగ్లాండ్లో. కాబట్టి ఇవి అఖిలపక్ష సమావేశాలు అనవచ్చు, ఇవి రౌండ్ టేబుల్ సమావేశాలు అనవచ్చు. ఇవి 3 జరిగినవి. వాటిని గురించి మనము ఇప్పుడు చర్చిద్దాం అంశాల వారిగా. సైమన్ కమిషన్ యొక్క నివేదికను చర్చించడానికి అన్ని పక్షాల వారితో చర్చించింది. మనం అనుకున్నాం కదా, సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన అన్ని పక్షాల వారితో చర్చించి భారతీయులు మరియు బ్రిటిష్ ప్రభుత్వము కలిసి చర్చించినవి. ఇవి ఏంటిది అసలు అంటే ఈ భారతీయుల యొక్క ఆశయాలు ఏంటివి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, మరి వీళ్ళు ఎటువంటి వ్యవస్థను కావాలంటున్నారు, ఆ సైమన్ కమిషన్ ఏ విషయాన్ని నివేదించింది, దానిపైన చర్చలు నిర్వహించడానికి ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి బ్రిటన్లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ప్రభుత్వము ఈ సమావేశాన్ని నిర్వహించింది. అయితే మనం ఇంతకుముందు అనుకున్నాము బాల్డ్విన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వమే సైమన్ కమిషన్ను నియమించింది. కానీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ వచ్చింది అంటే లేబర్ పార్టీ ప్రభుత్వము రావడం జరిగింది. 1930లో జరిగినటువంటి ఎలక్షన్లో లేబర్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కానీ సైమన్ కమిషన్ను నియమించింది కన్జర్వేటివ్ పార్టీ, బాల్డ్విన్ ఆనాటి ప్రధానమంత్రి నియమించారు. ఇది లేబర్ పార్టీ ప్రభుత్వము భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఆ రాజ్యాంగాన్ని ఎలా రూపొందించాలా, ఏ అంశాలు దాంట్లో పెట్టాలా రాజ్యాంగంలో అనే విషయాన్ని చర్చించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు బ్రిటన్లోని లేబర్ పార్టీ ప్రభుత్వము ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ విషయం గురించి చర్చించడానికి అంటే సైమన్ కమిషన్ నివేదిక పైన చర్చించడానికి. ఇది ఎందుకు అంటే భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలా, ఎటువంటి వ్యవస్థ కావాలా, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలా అది. ఇంకా దీన్ని నిర్వహించినటువంటి వారు ఎవరు, బ్రిటన్లోని లేబర్ పార్టీ ప్రభుత్వము నిర్వహించింది. ఎక్కడ నిర్వహించారు ఇవి, లండన్లో నిర్వహించారు. ఎన్ని నిర్వహించారు, 3 నిర్వహించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 1930 నుండి 1932 వరకు. ఈ అంశాలు సాధారణంగా మనకు ఈ అంశాల వారీగా విభజించినప్పుడు, వీటిని అంశాల వారీగా మనము వేర్వేరు చేసినప్పుడు ఈ అంశాలు అన్నీ వస్తాయి. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు, ఇది ముఖ్యమైనటువంటి అంశం. రామ్సే మెక్డొనాల్డ్, ఇతనే రామ్సే మెక్డొనాల్డ్.
ఇతని కాలంలోనే, ఇతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంగ్లాండ్లో నిర్వహించడం జరిగింది. ఈయన ఎవరు అయినా అంటే ఈయన లేబర్ పార్టీకి చెందినటువంటి వాడు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేబర్ పార్టీ ప్రభుత్వపు ప్రధానమంత్రి ఈయన ఎవరు, రామ్సే మెక్డొనాల్డ్. బ్రిటన్ చక్రవర్తి 5వ జార్జి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను ప్రారంభించారు. ఇవి అసలు అప్పుడు ఎవరున్నారు అక్కడ పరిపాలనలో, చక్రవర్తిగా ఎవరున్నారు అంటే 5వ జార్జ్ చక్రవర్తి. బ్రిటిష్ మోనార్కల్ డెమోక్రసీ అంటారు, రాజరికమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. కాబట్టి అక్కడ ఎవరుంటారు, చక్రవర్తి ఉంటారు. ఆ చక్రవర్తి ఎవరున్నారు అప్పుడు, 5వ జార్జి ఇంగ్లాండ్కు చక్రవర్తిగా ఉన్నాడు ఆయన. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏం చేశాడు అంటే ప్రారంభించాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే 5వ జార్జి, ఇంగ్లాండ్ యొక్క చక్రవర్తి, అతను ప్రారంభించాడు. మరి ఇవి ఎక్కడ జరగడం జరిగింది, లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో ఈ సమావేశాలు నిర్వహించారు. అంటే ఏ నగరంలో, ఇంగ్లాండ్ రాజధాని అయినటువంటి లండన్లో ఈ జేమ్స్ ప్యాలెస్లో ఈ సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లోని ఏ ప్యాలెస్లో నిర్వహించడం జరిగింది అంటే జేమ్స్ ప్యాలెస్లో నిర్వహించడం జరిగింది. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, వైస్రాయ్ అప్పుడు ఎవరు, భారతదేశానికి వైస్రాయ్ ఎవరున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో? మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలప్పుడు భారత వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. లార్డ్ ఇర్విన్ ఆ కాలము నాటి భారతదేశపు వైస్రాయ్ అనండి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్రాయ్ అనండి, ఆ 2 పదవులు అతనే నిర్వహించేవాడు, ఒక వ్యక్తి నిర్వహించేవాడు. 1858 చట్టం నుంచి ఈ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటని చెప్తారు. అయితే ఈ వైస్రాయ్ ఎవరున్నారు అప్పుడు అంటే లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూలతో సంప్రదింపుల కోసము ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్లను పంపించాడు. అంటే ఆనాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఈయన లార్డ్ ఇర్విన్. ఈయన ఏం చేశాడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకులైనటువంటి గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూలతో సంప్రదింపులు జరపడానికి, అంటే ఏ విషయంలో, లండన్లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడానికి, ఈ కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరపడానికి ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్లను నియమించాడు. అంటే వీళ్ళ దగ్గరికి గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి ఈ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్లను పంపించాడు. ఎందుకంటే ఈ ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్రు అనేవాళ్ళు ఎటువంటి వారు అంటే వీళ్ళు ఉదార భావాలు కలిగి కాన్స్టిట్యూషన్ అంటే చట్టము పైన బాగా గౌరవం కలిగినటువంటి వ్యక్తులు. వీరికి ప్రజాస్వామ్యం పైన అపారమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళను ఈ లార్డ్ ఇర్విన్, ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్రులను గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ మరియు జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పంపించి చర్చలు జరిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనేటట్టు వాళ్లకు సమాయత్తం చేయడానికి, అంటే వాళ్ళను ఒప్పించడానికి పంపించారు. కానీ కాంగ్రెస్ నాయకులు సమాధానంగా సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదికగా చర్చలు జరిపితేనే కాంగ్రెస్ పాల్గొంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ఇర్విన్ పంపించినటువంటి ఎంఆర్ జైకర్, తేజ్ బహదూర్ సాఫ్రులు గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చల్లో మీరు పాల్గొనేటట్టు ఒప్పించడానికి వీళ్ళకి పంపిస్తే కాంగ్రెస్ నుంచి ఏమి సమాధానం వచ్చిందంటే సంపూర్ణ స్వరాజ్యము ప్రతిపాదికగా, రేపు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యము ప్రతిపాదికగా అవి ఎలా అమలు జరపాలా, సంపూర్ణ స్వరాజ్యము ఆ ప్రతిపాదికగా చర్చలు జరిపితేనే మాత్రము మేము పాల్గొంటాము, లేని పక్షంలో మేము పాల్గొనము అన్నారు. ఎందుకన్నారు ఇది అంటే 1929 లాహోర్ రావి నది ఒడ్డున జరిగినటువంటి కాంగ్రెస్ వార్షిక సమావేశంలో మనకి ఏమన్నారు, 26 జనవరి 1930లో స్వాతంత్రము దినోత్సవం జరుపుకోవాలంటే నీ ప్రతిజ్ఞ ప్రతి భారతీయుడు చేయాలన్నారు. దాంతోపాటు ఇది స్వరాజ్యము బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించలేదు కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం వల్ల
ఏమి ప్రయోజనం ఉండదని ఆనాడే కాంగ్రెస్ నిర్విరుద్ధంగా తిరస్కరించింది. కాబట్టి దాన్ని ప్రతిపాదిక చేసుకొని గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఎంఆర్ జయకర్ మరియు ఈ తేజ్ బహదూర్ సఫ్రులకు ఏం చెప్పారు అంటే, అయ్యా మేము సంపూర్ణ స్వరాజ్యము ప్రతిపాదికగానే మాట్లాడతాము ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో, లేని పక్షంలో అది మేము మాట్లాడము, మాకు దానిపైన ఏ విధమైనటువంటి అభిరుచి లేదు అంటేనే నిర్విరుద్ధంగా తిరస్కరించడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి మొట్టమొదటి ఈ ప్రస్థానములో. అయితే మనం చెప్పుకున్నట్టు ఈ గుండ్రటి బల్ల సమావేశాలు లేదా రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగినవి? రౌండ్ టేబుల్ సమావేశం, గుండ్రటి బల్ల సమావేశాలు అంటే మొత్తం జరిగినవి 3. అవి మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు 1930లో ప్రారంభమైంది. మొత్తము 3 సమావేశాల్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి వరకు జరిగింది. ఎప్పటి వరకు జరిగింది? 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇక రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? దీన్ని మనము గమనించినట్టయితే 1931 సెప్టెంబర్ 7 నుండి 1931 డిసెంబర్ 1 వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1931 సెప్టెంబర్ 7 నుండి 1931 డిసెంబర్ 1 వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇక మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 25 వరకు జరిగింది. అంటే మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 25 వరకు జరిగినవి. అంటే ఇవి 1931లో ప్రారంభమై 1932 వరకు జరిగినవి. అంటే వివిధ సందర్భాల్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినవి. లండన్లో జరిగినవి ఇవి. బ్రిటిష్ ప్రభుత్వము నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఒకటే. ఇది 3 ప్లీనరీ సమావేశాలకు నిర్వహించింది. మొదటి 2 మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలుగా పేరుగాంచాయి. అంటే ఇవి ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం. అంటే బ్రిటిష్ ప్రభుత్వము నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఒకటే. కానీ ఇక దాని తర్వాత 2, 3వ రౌండ్ టేబుల్ సమావేశాలు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పైన జరిగినటువంటి ప్లీనరీ సమావేశాలు. ప్లీనరీ సమావేశాలు అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ విషయాలు చర్చించడం జరిగిందో ఆ చర్చలను 2 మరియు 3 సమావేశాలు దాన్ని కొనసాగించినవి. అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ సమస్య అయితే చర్చకు వచ్చిందో ఆ సమస్య 2, 3 సమావేశాల్లో అది ఏం చేసింది? అది కంటిన్యూ అయింది, అంటే కొనసాగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు, 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగినటువంటి సమావేశమే ఇదే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. చూడండి, గుండ్రంగా ఉంది. ఇక్కడ మధ్యన వాళ్ళు చెప్పింది రాసుకోవడానికి ఇలా ఉన్నారు. ఈ వెల్ అంటారు ఇది. కాబట్టి ఇది. అయితే ఈ కాలము నాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ ఇర్విన్ ఈ కాలము నాటి గవర్నర్ జనరల్. భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి అంటే లార్డ్ ఇర్విన్. ఈ మొత్తము 89 మంది హాజరయ్యారు. అంటే ఇవి అఖిలపక్ష సమావేశాలు. వివిధ రాజకీయ పక్షాలు, వివిధ సంస్థలు, మత సంస్థలు, మరి ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరూ కలిసి మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంతమంది హాజరయ్యారంటే 89 మంది హాజరయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎంతమంది హాజరయ్యారంటే 89 మంది హాజరయ్యారు. బ్రిటన్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన లేబర్, కన్జర్వేటివ్, లిబరల్ పార్టీలు తరఫున 16 మంది పాల్గొన్నారు. అంటే బ్రిటన్లో ప్రధానమైనటువంటి పార్టీలు 2, కానీ ఒక పార్టీ కూడా ఉంది అక్కడ, లిబరల్ పార్టీ అంటారు. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండవది లేబర్ పార్టీ. ఇవి ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు. కానీ అక్కడ కూడా వారితో పాటు మనుగడ సాగించిన పార్టీ ఏది? లిబరల్ పార్టీ. ఈ 3 ప్రధాన పార్టీలు, ఇంగ్లాండ్లోని 3 ప్రధాన పార్టీలు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాయి.
అయితే ఈ 3 పార్టీల తరఫున ఎంతమంది హాజరయ్యారు అంటే 16 మంది హాజరయ్యారు. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లిబరల్ పార్టీ తరఫున ఇంగ్లాండ్లోని రాజకీయ పక్షాలు ఇవి, రాజకీయ పార్టీలు 16 మంది హాజరయ్యారు. బ్రిటిష్ ఇండియా తరఫున 57 మంది పాల్గొన్నారు. బ్రిటిష్ ఇండియా తరఫున 57 మంది పాల్గొన్నారు. అందరూ వైస్రాయ్చే నియమించబడినటువంటి వారు. బ్రిటిష్ ఇండియా తరఫున, భారతదేశపు తరఫున, బ్రిటిష్ ఇండియా తరఫున 57 మంది పాల్గొన్నారు. వాళ్ళు అందరూ ఎవరు నియమించారు? వాళ్ళని ఎవరు నియమించారు? వాళ్ళంతా వాళ్ళు సమావేశాల్లో పాల్గొన్నారా అంటే కాదు, అధికారికంగా మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొనాలి. కాబట్టి 57 మంది ఎవరు నియమించారంటే ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ నియమించాడు వీళ్ళను. 16 మంది స్వదేశీ సంస్థానాల ప్రతినిధులుగా హాజరయ్యారు. 16 మంది ఎవరి తరఫున పాల్గొన్నారంటే స్వదేశీ సంస్థానాలు. ఆ కాలంలో భారతదేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఆ స్వదేశీ సంస్థానాల ద్వారా ఎంతమంది అంటే 16 మంది. స్వదేశీ సంస్థానాలకు భారతదేశంలో భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే రాజకీయ సంస్కరణలు అంటే ఈ శాసన మండలి సంస్కరణలో లేకుంటే భారతదేశానికి ప్రకటించబోయే రాజ్యాంగంలో వీరి యొక్క పాత్ర ఏంది, వీరి అధికారాలు ఏంటివి, వీరు ఎలా గుర్తించబడతారు, వీళ్ళు ఏ పరిధిలో ఉంటారు, వీళ్లకు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటిది. మరి బ్రిటిష్ భారతదేశంలో ఎప్పుడైతే ఈ సంస్కరణల ద్వారా శాసనసభల ద్వారా ఎన్నికైనటువంటి ఆ శాసనసభ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా ఏర్పడే ఈ శాసనసభలకు మరి బ్రిటిష్ ఇండియా వారికి స్వదేశీ సంస్థానాలకు ఉన్న సంబంధాలు ఏమిటి అవి చర్చించడానికి స్వదేశీ సంస్థానాల నుండి 16 మంది పాల్గొనడం జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. అంటే భారతదేశంలో ప్రధాన రాజకీయ పక్షమైనటువంటి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏం చేసింది అంటే బహిష్కరించింది, అసలు పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అంటే లార్డ్ ఇర్విన్ గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూతో చర్చించడానికి మన లిబరల్ ఫెడరేషన్ నాయకులైనటువంటి ఎంఆర్ జైకర్ మరి తేజ్ బహదూర్ సాఫ్రర్ను పంపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన చేసింది. సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రతిపాదికగా చర్చలు జరిపితే మేము పాల్గొంటాము రౌండ్ టేబుల్ సమావేశంలో, ఒకవేళ ఆ విషయాన్ని పక్కకు పెడితే కాంగ్రెస్ పాల్గొన్నది అన్నారు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని గురించి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారికి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ అంటే కాంగ్రెస్ పాల్గొనలేదు మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో. కాంగ్రెస్ హాజరు కాని మొట్టమొదటి సమావేశాన్ని గురించి వివిధ వ్యక్తులు వేరు రకాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. ఎందుకంటే మొదటి సమావేశంలో పాల్గొనలేదు కాంగ్రెస్. దాన్ని పురస్కరించుకొని వేరు వ్యక్తులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చడం జరిగింది, ఇలా కామెంట్ చేయడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు, ఈ విధంగా పేర్కొన్నాడు: పెళ్లి కొడుకు కాంగ్రెస్ లేకుండా పెళ్లి ప్రారంభమైంది. అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు, మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కాంగ్రెస్ పాల్గొనకపోవడాన్ని ఏమన్నాడంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ప్రారంభమైంది అన్నాడు. అంటే కాంగ్రెసే ప్రధానంగా సైమన్ కమిషన్ను బహిష్కరించి దేశంలో జాతీయ ఉద్యమము నడిపించే పార్టీ. భారతదేశానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగం కావాలనేది కాంగ్రెస్ యొక్క ముఖ్య ప్రతిపాదికగా చర్చించాలా, కానీ అక్కడ అసలు కాంగ్రెస్ పాల్గొనడం లేదు. అందుకొరకే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు, పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ప్రారంభమైంది అన్నారు. ఈ విషయాన్ని మనకు ఎగ్జామినేషన్లో ప్రస్తావిస్తే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ప్రారంభమైంది అన్నది ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ సందర్భంలో అన్నారు అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని పురస్కరించుకొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత బెల్ఫోర్డ్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బ్రిటిష్ ఇతను బెల్ఫోర్డ్ ఎలా వ్యాఖ్యానించాడంటే ఈ సమావేశంకు భారతమాత హాజరు కాలేదు అన్నాడు. బెల్ఫోర్డ్ బ్రిటిష్ ఇతను ఏమన్నాడు, ఈ సమావేశాల్లో భారతమాత హాజరు కాలేదు అన్నాడు. ఈ విషయాన్ని కూడా మనకు పరీక్ష దృష్టిలో మనం దీన్ని గమనించినట్టయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనకపోవడానికి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు అంటే భారతమాత
ఈ సమావేశంకు భారతమాత హాజరు కాలేదు అంటే అతను బెల్ఫోర్డ్ అవుతాడు. బెల్ఫోర్డ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనకపోవడాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించాడంటే ఈ సమావేశాలకు భారతమాత హాజరు కాలేదు అన్నాడు. ఇతను బ్రిటిష్ వ్యక్తి, బెల్ఫోర్డ్ అన్నాడు ఈ విషయాన్ని. ఇక లిబరల్ పార్టీ తరఫున తేజ్ బహదూర్ సాప్రు, విఎస్ శ్రీనివాస శాస్త్రి, ఎంఆర్ జయకర్, సివై చింతామణి హాజరయ్యారు. లిబరల్ పార్టీ తరఫున భారతదేశంలో ఈ లిబరల్ గ్రూప్ అంటారు. తేజ్ బహదూర్ సాప్రు, ఎంఆర్ జయకర్, విఎస్ కృష్ణశాస్త్రి, సివై చింతామణి వీళ్ళు లిబరల్ అంటే ఉదారవాదులు, రాజ్యాంగం పైన అపారమైనటువంటి గౌరవం ఉన్నవారు, చట్టం పైన గౌరవం ఉన్నవారు, చట్టం పైన నమ్మకం కలవారు అంటనే వీళ్లకు మన భారత స్వాతంత్ర ఉద్యమంలో గుర్తించబడినటువంటి వారు వీళ్ళు. ఎవరు? ఒకటి తేజ్ బహదూర్ సాప్రు, రెండవది విఎస్ శ్రీనివాస శాస్త్రి, మూడవ ఆయన ఎంఆర్ జయకర్, ఇక నాలుగవ ఆయన సివై చింతామణి. వీళ్ళు ఈ నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే లిబరల్ పార్టీ తరఫున మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. ముస్లిం లీగ్ తరఫున అంటే ముస్లింల తరఫున కాదు, ముస్లింల తరఫున హాజరైన వారు ఆగా ఖాన్, మొహమ్మద్ షఫీ, మౌలానా మహమ్మద్ అలీ, ఫజ్లుల్ హక్, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళు మొత్తము ముస్లిం లీగ్ తరఫున హాజరయ్యారు. ఎవరు? ఆగా ఖాన్. ఇక తర్వాత మొహమ్మద్ షఫీ, తర్వాత మౌలానా మహమ్మద్ అలీ, నాలుగవారు ఫజ్లుల్ హక్, ఇక మొహమ్మద్ అలీ జిన్నా. వీళ్ళు ముస్లిం లీగ్ తరఫున మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో హాజరయ్యారు. మౌలానా మహమ్మద్ అలీ ఈ సమావేశం సందర్భంలోనే లండన్లో మరణించిన భారతీయ నాయకుడు. మనం ఇంతకుముందే ఈ మహమ్మద్ అలీ, షౌకత్ అలీ గురించి చర్చిస్తున్నప్పుడు మహమ్మద్ అలీ గురించి ఒక మాట మనం చెప్పుకున్నాము. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇతను పాల్గొన్నాడు. అక్కడనే కాలధర్మం చేశాడంటే అక్కడనే కన్నుమూశాడు. కానీ అతని కోరిక మేరకు ఇతన్ని ఎక్కడ ఖననం చేశారంటే జెరూసలాంలో ఖననం చేశాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంలో మరణించిన భారతీయుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ. ఇతను ఏ పార్టీ తరఫున పాల్గొన్నాడు? ముస్లిం లీగ్ తరఫున పాల్గొన్నాడు. ఎక్కడ మరణించాడు? లండన్లో మరణించాడు. ఎలా అంటే అనారోగ్యానికి గురి అయి మరణించాడు. కాబట్టి వీళ్ళు ముస్లిం లీగ్ నాయకులు ఆగా ఖాన్, మొహమ్మద్ షఫీ, మౌలానా మహమ్మద్ అలీ మరియు ఫజ్లుల్ హక్, మొహమ్మద్ అలీ జిన్నా. రామస్వామి మొదలియార్ జస్టిస్ పార్టీ నుండి హాజరయ్యారు. ఎక్కడి నుంచి? జస్టిస్ పార్టీ నుండి ఎవరు హాజరయ్యారు అంటే రామస్వామి మొదలియార్. ఇతను బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అయినటువంటి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ జస్టిస్ పార్టీ. ఇది మెడ్రాస్లోని పార్టీ. అయితే దీని నుంచి రామస్వామి మొదలియార్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. మనం పరీక్ష దృష్టిలో గమనించినట్టయితే దీన్ని ఎలా చేసుకోవాలా? జస్టిస్ పార్టీ తరఫున హాజరైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రామస్వామి మొదలియార్. వీళ్ళే ఆగా ఖాన్, మౌలానా మొహమ్మద్ అలీ జిన్నా, ఫజ్లుల్ హక్ కూడా పాల్గొన్నాడు ముస్లిం లీగ్ తరఫున. కానీ జస్టిస్ పార్టీ తరఫున రామస్వామి మొదలియార్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాడు. పురణ్ సింగ్ అనే వ్యక్తి అంటే ఇతను సిక్కుల తరఫున పాల్గొన్నాడు. పురణ్ సింగ్ సిక్కుల తరఫున హాజరయ్యారు. మనకు క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సిక్కుల తరఫున హాజరైనటువంటి నాయకుడు ఎవరు అంటే అతను పురణ్ సింగ్. సిక్కుల తరఫున సిక్కుల హక్కులు, సిక్కుల యొక్క మనోభావాలను, సిక్కుల యొక్క ఆశయాలను, సిక్కుల యొక్క వాంఛలను మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చల్లో పాల్గొని అక్కడ వారికి కన్విన్స్ చేయడానికి వెళ్ళినటువంటి వాడు ఎవరు అంటే పురణ్ సింగ్. డాక్టర్ బిఎన్ మాంజే హిందూ మహాసభ తరఫున బిఎన్ మాంజే హిందూ మహాసభ తరఫున హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే బిఎన్ మాంజే. ఇతను హిందూ మహాసభ తరఫున పాల్గొని హిందువుల యొక్క మనోభావాలను, హిందూ మతం యొక్క వాంఛలను, మరి హిందువుల యొక్క రక్షణ కొరకు తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి అక్కడ వాళ్ళను ఒప్పించడానికి పాల్గొన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఎన్ మాంజే. ఇక బిఆర్ అంబేద్కర్ దళితుల డిప్రెసెస్ క్లాస్ తరఫున హాజరైనటువంటి వ్యక్తి. అంటే దళితుల తరఫున పీడిత వర్గాల తరఫున హాజరైనటువంటి మహానాయకుడు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వారు అక్కడ తీసుకున్నటువంటి గ్రూప్ ఫోటో ఇదే. బిఆర్ అంబేద్కర్ డిప్రెసెస్ క్లాసెస్ ద్వారా
తరఫున అంటే దళితుల తరఫున మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. కేటీ పాల్, కనకరాయ ఎస్ తిరుసెల్వం పాల్, కేటీ పాల్, కనకరాయన్ తిరుసెల్వం పాల్ ఇతను భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. కేటీ పాల్ ఎవరి తరఫున? కనకరాయ తిరుసెల్వం పాల్ ఇతను భారతీయ క్రిస్టియన్ల తరఫున మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు కేటీ పాల్. మరి హిందూ మహాసభ నుంచి డాక్టర్ ఎస్ మాంజే, మరి డిప్రెసెస్ క్లాస్ నుంచి బిఆర్ అంబేద్కర్, సిక్కుల తరఫున సంపూరణ్ సింగ్ పాల్గొన్నాడు. కాబట్టి వీళ్ళు మొత్తము నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులుగా పాల్గొన్నారు.